హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 57,002 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఒక రాంగ్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది కూడా చెప్పడం జరిగింది. సో అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది మార్కెట్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే మాత్రం మన సపోర్ట్లో చూడండి కర్సర్ పెడుతున్నాం. సో ఈ సపోర్ట్లో ఆల్రెడీ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టచ్ చేసుకుంటూ మార్కెట్ గ్యాప్ డౌన్ ద్వారా వచ్చింది. సో ఈరోజు అదే మార్కెట్ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ని మన సపోర్ట్ లెవెల్ని ఇంత ముందున్న సపోర్ట్ లెవెల్ని యాజ్ ఇట్ ఈస్గా సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ పెడతాం జరిగిందన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే గతంలో చెప్పినట్టుగా ఇది సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి మనకి టైం లేదు కాబట్టి మార్కెట్ ఆగింది. లేదంటే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈ సపోర్ట్ లెవెల్ కలర్ చేంజ్ చేస్తాను మీకు కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇది ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ ఇంతకుముందు సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ మారాలి కాబట్టి ఈ లెవెల్ని మళ్ళీ అగైన్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ చేసుకోవడానికి ఒక అప్సైడ్ మూమెంట్ వెల్కమ్ అనమాట. రేపు మాత్రం 50,500 లెవెల్ మాత్రం 57,500 లెవెల్ మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్గా బ్యాంక్ నిఫ్టీకి రేపు ట్రేడింగ్ సెషన్లో ఉండే అవకాశం పాసిబిలిటీ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ చూసుకున్న ఫ్రెండ్స్, సపోర్ట్ లెవెల్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ మా బ్యాంక్ నిఫ్టీకి ఉంది. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది, చిన్న సపోర్ట్ లెవెల్. ఇంటర్డే బేసిక్లో మనకి బయింగ్ వచ్చే సపోర్ట్ లెవెల్ అనమాట. ఇంటర్డే లెవెల్ మాత్రం యూజ్ అయ్యే సపోర్ట్ లెవెల్. సో ఒకవేళ మార్కెట్ డౌన్ ఫాల్ వస్తే డెఫినెట్గా మళ్ళీ ఈ లెవెల్ని ఒక సపోర్ట్ అయితే టెస్ట్ చేసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ని టెస్ట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ అగైన్ మనకు ఒక అప్సైడ్ మూమెంట్ మనకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. వారికి అది కూడా 57,500 లెవెల్ బిలో మనకి మార్కెట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ మనకు రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ చూడండి, ఇక్కడ కర్సర్ పెడుతుంది, అప్ సైడ్ ఈ లెవెల్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం కొద్దిగా ప్యానిక్ వచ్చే అవకాశం బ్యాంక్ నిఫ్టీ నాకు కనబడుతుంది మేడం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్న కానీ ఇవాళ కానీ మనం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఈ వాల్యూ మనకి వితౌట్ అంటే మనకి లోయెస్ట్ వాల్యూమ్ అనమాట. అంటే వితౌట్ వాల్యూమ్ అని చెప్పను, లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు అది ఎన్ని రోజులు ఆగదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ పరంగా మార్కెట్ వెళ్తుంది. అది కూడా రాంగ్ బయింగ్ వెళ్తుంది అనమాట. రాంగ్ బయింగ్లో కూడా వాల్టిలిటీ కూడా మన మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది అనమాట. అలా వెళ్ళే ప్రక్రియలో మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ మనకి రేపు ఇంటర్డే బేసిక్ రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం 57,000 దగ్గర అయితే మాత్రం ఒక 57,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ కావాలి. ఒకవేళ 57,200 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 57,300, 57,500 వరకు మనకి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. మనకి 2 టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట ఇంటర్డే బేసిక్లో. అదేవిధంగా మనకి ఒక డౌన్ ఫాల్కి వస్తే మాత్రం డౌన్ ఫాల్కి వచ్చేలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, 57,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. 56,700 అనమాట. 56,700 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర మాత్రం బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయితే మాత్రం ఆ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి 57,000 లెవెల్ బ్రేక్ అయితే మనకి 56,400 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది మేడం. ఓకేనా. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఎంతవరకు పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందో వెయిట్ చేద్దాం. అంటే మనకి 57,000 ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 57,200 లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా నేను చెప్పింది వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయితే మనకి 57,500 నియర్ లోపే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవసరం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేది మాత్రం డెఫినెట్గా మార్కెట్ మనకి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని ట్రై చేస్తాం అనమాట. ఈ లెవెల్ ఇంకా ఈ ఎల్లో లైన్ ఉంటుంది, ఈ ఎల్లో లైన్ ఇంతకుముందు సపోర్ట్ రెసిస్టెంట్గా మారుతానికి మాత్రం మళ్ళీ అగైన్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ సపోర్ట్, ఈ లెవెల్ పైన సపోర్ట్ అంటే 57,500 లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే ఈ లెవెల్ సపోర్ట్లో నేను కర్సర్ పెట్టిన చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ అయితే వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ఈ లెవెల్ నియర్ దగ్గరలో ఎక్కడైనా ఓపెన్ అయినా సరే ఈ లెవెల్ మాత్రం సపోర్ట్గా రెసిస్టెంట్గానే వర్కౌట్ అవుతుంది. ఓకే. ఒకవేళ మేబీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అగైన్ మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. 56,300 లెవెల్ నుంచి మనకి ఒక సపోర్ట్ లెవెల్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకు కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే నా ప్రకారం వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ జోన్ ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 24,286 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజింగ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటు చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తాం జరుగుతుందన్నమాట. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. రెసిస్టెంట్ లెవెల్ చూసుకున్నా మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ క్రియేట్ చేసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరుగుతుందన్నమాట. కానీ ఓవరాల్గా మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్కి అంత ఇంపార్టెంట్ కాదు, మన సపోర్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లౌడ్ స్పీకర్ ఈ సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్ లౌడ్ స్పీకర్ ప్యాటర్న్ అయితే ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ లౌడ్ స్పీకర్ ప్యాటర్న్ వచ్చే అవకాశం పాసిబిలిటీ లేదు. సో నేను మాత్రం అందుకని నేను సపోర్ట్ లెవెల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. రెసిస్టెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు గతంలో చెప్పిన విధంగానే మీకు ఈ రెసిస్టెంట్ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ఇంతకుముందు ఉందో ఆ సపోర్ట్ లెవెల్ని ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంటుంది. రేపు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,400 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 24,400 లెవెల్ బ్రేక్ అయితే మన ఫస్ట్ టార్గెట్ 24,500 లెవెల్, ఫస్ట్ టార్గెట్ 24,600 మన సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 24,650 థర్డ్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయితే ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని 24,150 లెవెల్ దగ్గర సపోర్ట్ లేదు, ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకునే అవకాశం మనకి నిఫ్టీకి కనబడుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనకి ఒకవేళ 24,000 లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాకు 24,000 దగ్గర సపోర్ట్ లేదు, ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని కొద్దిగా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ 24,000 లెవెల్ బిలో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆ లెవెల్ 24,000ని రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, వాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ 24,300 నుంచి 24,500 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఏదైనా మంచి గుడ్ న్యూస్ వస్తే ఇజ్రాయెల్ వార్ ఏదైనా వస్తుందో ఆ న్యూస్ స్పెసిఫిక్ మీద వస్తే మాత్రం విపరీతమైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనం డెఫినెట్గా నేను సెల్లింగే చేస్తాను అనమాట. ఎందుకంటే ప్రతి రెసిస్టెంట్ లెవెల్ కూడా మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నాం, రెసిస్టెంట్ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ క్రియేట్ చేసుకుంది. అందువల్ల గ్యాప్ అప్ మనకి ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే అంత మంచిది, నాకు అంత గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను షార్ట్ సెల్లింగ్ ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నా యొక్క వ్యూ అయితే ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.